హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ శ్రీలత. సో ఈరోజు ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. సో ఇంకొక వీడియో ఈరోజు ఏంటంటే ఈరోజు కూడా కుకింగ్ వీడియోనేనండి. సో ఏంటి కుకింగ్ అంటే ఈరోజు మునగాకు పెసరపప్పు చేస్తున్నానండి. సో అది మునగాకు పెసరపప్పు నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను. మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి, చాలా ఔషధ గుణాలు ఉంటాయి మునగాకులో. సో అది నేను ప్రాసెస్ చేస్తూ కర్రీ చేస్తూనే మీకు మునగాకు గురించి చెప్తాను. మునగాకుతో మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది చెబుతానండి. సో ఇంకా మనము కర్రీ చేసుకుంటూ మాట్లాడదాము. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ నాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందంటే అంత ఎంకరేజ్ లాగా ఉంటుందండి. సో కాబట్టి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, నా వీడియో కింద నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇంకా మనము ప్రాసెస్లోకి వెళ్దామండి. సో ఇంకా ఇది పెసరపప్పు అండి. సో పెసరపప్పుని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేశానండి. సో పెసరపప్పుని నానబెట్టిన తర్వాతనే చేస్తాను. సో నేను కడిగి నానబెట్టి ఉంచానండి. సో అందుకనేసి అది పెట్టేశాను, కడిగి నానబెట్టేశాను. సో ఇంకా ఇది ఏంటంటే ఇది నేను మునగాకు కడిగి ఉంచేసానండి. మునగాకు, టమాటో, చిల్లీస్, ఆనియన్, అది అల్లం వెల్లిపాయ అండి. సో ఇవన్నీ నేను రెడీ చేసి ఉంచేసానండి. సో ఆనియను, చిల్లీసు, అల్లం వెల్లిపాయ, టమాటో, మునగాకు కడిగి ఉంచానండి. సో ఇది ఇంకా పెసరపప్పు. సో ఇది అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇంకా మనకు కావాల్సిన మామూలుగా జనరల్గా ఆయిల్, ఆవాలు, జీలకర్ర అవన్నీ నేను ఇంకా రెడీ చేసేటప్పుడు చెప్తాను. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసానండి. సో స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఆయిల్ పోసేసుకుంటానండి. సో ఇంకా మునగాకు మీరు చూస్తూ ఉండండి. నేను మునగాకు వలన మనకు లాభాలు చెప్తాను. సో మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. సో మనకు పండ్లల్లో రారాజు ఎవరు అంటే మామిడి పండు అనేసి అంటారు కదండి. సో అలాగే మనకు ఆకులలో రారాజు ఎవరంటే మునగాకు అండి. సో మునగాకు చాలా అంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఇది మునగాకు ఎట్లా అంటే మునగాకు మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదు అంటే జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగొచ్చు అండి. సో ఇంకా నేను ఆయిల్ పోసానండి. ఇంకా ఆయిల్ పోసేసి ఇంకా అవి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం స్పైసెస్ ఉంటాయి కదండి. సో ఆవాలు, జీలకర్ర, సో అది నా స్పైస్ బాక్స్ అండి. సో ఇంకా ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నానండి. సో ఆవాలు కొంచెం లాడిన తర్వాత చిటపటలాడే అంత వేడి ఉంచుకుంటే సరిపోతుంది. ఆయిల్ మరీ వేడి ఉంచాల్సిన అవసరం లేదు. సో ఇంకా ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇది మునగాకు అని, టమాటో అని అవన్నీ మీకు చూపిస్తున్నాను. సో ఇంకా నేను కొంచెం అది అల్లం వెల్లిపాయ పక్కకు పెట్టేసి ఇంకా ఆనియన్, చిల్లీస్ అన్నీ వేస్తున్నానండి. సో ఆయిల్ కూడా బాగా వేడెక్కేసింది. సో ఇంకా ఆయిల్లో ఆవాలు, జీలకర్రతో పాటు ఆనియన్, చిల్లీస్ అవి కూడా వేసేస్తున్నానండి. సో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలండి. సో ఇంకా మునగాకు వల్ల మనకు లాభాలు చెప్తానన్నాను కదండి. సో మునగాకు మనము డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకపోతే జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చండి. సో ఇంకా లేకపోతే మునగాకు పౌడర్గా కూడా చేసుకోవచ్చండి. మునగాకు పౌడర్ ఎట్లా అంటే మునగాకులను ఎండబెట్టేసి వాటిని ధనియాలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఇంకా మినపప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ మంచిగా డ్రైగా రోస్ట్ చేసుకొని మంచిగా ఎండుమిరపకాయలతో రోస్ట్ చేసుకొని అది పౌడర్ లాగా చేసుకుంటారండి. సో అది పౌడర్ లాగా చేసుకొని మనము అన్నంతో తినొచ్చు, లేదు అంటే మనం పప్పులో కూడా పౌడర్ వేసుకోవచ్చు. సో మునగాకు పౌడరు అలా కూడా చేసుకోవచ్చండి.
సో ఇంకా మునగాకు పౌడర్ని అలా చేసుకొని మనము తీసుకోవచ్చు. సో ఇంకా మన ఆనియన్ మంచిగా వేడైనాయండి. సో ఆనియన్ వేడవగానే మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయినాయండి. సో అలా గోల్డెన్ బ్రౌన్ అయిపోగానే అది మన అల్లం వెల్లిపాయ వేసేసానండి. సో అల్లం వెల్లిపాయ మంచిగా ఆయిల్లో వేగించేస్తున్నానండి. సో అల్లం వెల్లిపాయ మంచిగా ఆయిల్లో మంచిగా వేగాలండి. దాని పచ్చిదనం ఉంటుంది కదా, ఆ స్మెల్, అల్లం వెల్లిపాయది స్మెల్. సో ఆ అల్లం వెల్లిపాయ స్మెల్ అంతా పోయేలాగా మంచిగా వేగిన తర్వాత సో పసుపు వేస్తున్నానండి. సో పసుపు నేను ఇంట్లో పట్టించిందేనండి, మన షాప్లో తీసుకున్న పసుపు ఏం కాదండి. పసుపు కొమ్ములని కొని పసుపు పట్టించిన పసుపు అండి. సో ఇంకా పసుపు వేసిన తర్వాత పసుపు కూడా మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన మునగాకు ఉంటుంది కదండి. సో మునగాకు నేను కడిగి ఉంచుకున్నాను కదా, సో ఆ మునగాకుని నేను ఆ ఆయిల్లో వేసేస్తున్నానండి. సో ఇంకా మునగాకు అంటే నేను బాగా ముదిరిన మునగాకు తీసుకోనండి. సో లేత మునగాకు తీసుకుంటాను. సో మన చివర్లో వస్తుంది కదండి లేత మునగాకు. సో ఆ మునగాకు తీసుకొని వాటి ఆకులు మాత్రమే తీసుకుంటానండి. సో ఆ ఆకులన్నిటిని తీసుకొని మంచిగా కడిగేసి ఇంకా ఆయిల్లో వేసేస్తున్నాను. సో అది కొంచెం ఆయిల్లో వేగితే ఏమవుతుందంటే మనకు కొంచెం దాంట్లో ఉన్నటువంటి చేదు కానీ వగరు కానీ కొంచెం ఘాటు అదంతా మన ఆయిల్లో వేసేసరికి అంటే ఆ చేదుదనం అంతా కూడా పోతుందండి. సో అట్లా మనకు మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. సో అందుకనేసి ఇంకా నేను ఆయిల్లో అది కొంచెం వేగాలి అన్నట్టుగా నేను ఆయిల్లో ఫస్ట్ అది మునగాకు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఒక మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. మూత పెట్టి 5 మినిట్స్ ఉంచితే అది కొంచెం ఆయిల్లో కొంచెము ఫ్రై అయినట్టుగా అవుతుందండి. సో ఇంకా మునగాకు వల్ల లాభాలు ఏంటంటే మునగాకులో ఉండే పోషకాలు కానీ విటమిన్లు ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి. మన శరీరానికి మునగాకు చాలా అవసరం అండి. సో ఇంకా ఇక్కడ మునగాకు ఫ్రై అయిపోయింది. సో మునగాకు అనేది రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. సో మనకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి మన ఈ మునగాకు. సో మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. వారంకి ఒక్కసారన్నా తీసుకోవాలి. సో మేమైతే వారంకి ఒకసారి ఖచ్చితంగా చేస్తానండి. మా పాపకు నచ్చదు, అయినా కూడా కొంచెం మెల్లమెల్లగా అంటే ఆమెకు అలవాటు చేయాలి అనేసి ఆమెకు నేనే తినిపిస్తాను. మునగాకు చేసిన రోజు నేనే తినిపించాల్సి వస్తుందండి, ఎందుకంటే ఆమె తినడానికి చాలా సతాయిస్తుంది. సో అందుకనేసి ఇంకా మునగాకు ఆమెకు అలవాటు చేయాలి అనేసి ఇంకా నేను వారంకి ఒక్కసారైనా మునగాకు చేస్తాను. సో ఇంకా అది మునగాకు వేగిన తర్వాత మళ్ళీ నానబెట్టిన పెసరపప్పు ఉండే కదండి. సో ఆ నానబెట్టిన పెసరపప్పు నేను మళ్ళీ వేసి మళ్ళీ ఆ పెసరపప్పు అదంతా కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుతానండి. ఎందుకంటే పెసరపప్పు కూడా కొంచెం వేగాలి కదా. సో కొంచెం ఆయిల్లో అట్లా వేగినట్టుగా అయితే ఏమవుతుందంటే కొంచెం మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది. సో అందుకనేసి అది వేసి కలిపి ఉంచిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తానండి. సో ఇంకా 5 మినిట్స్ అయిపోయింది. సో 5 మినిట్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ తీసి ఇంకా మళ్ళీ కలుపుతున్నాను. సో ఇంకా మునగాకులో ఏంటంటే కాల్షియం ఉంటుందండి. సో మునగాకులో కాల్షియం ఉండడం వల్ల ఏమవుతుంది, అది మన ఎముకలకు చాలా బలాన్ని ఇస్తుందండి. సో ఇంకా అది మునగాకు మన పెసరపప్పు కొంచెం వేగిన తర్వాత మళ్ళీ టమాటో వేస్తున్నానండి. ఒక టమాటో వేస్తున్నాను. సో ఒక టమాటో సరిపోతుంది. సో ఒక టమాటో వేసేసి మళ్ళీ కలిపేస్తున్నానండి. సో మనకు ఎముకలకు చాలా చాలా మంచిదండి. మన బోన్స్ అనేవి మంచిగా గట్టిగా స్ట్రాంగ్గా తయారైపోతాయి అన్నట్టు. సో ఇంకా ఇది బీపీ తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో బీపీ పేషెంట్స్ ఉంటారు కదండి, బీపీ ఉన్నవాళ్ళు. సో బీపీ ఉన్నవాళ్ళు దాదాపు వారంకి ఒక 2-3 సార్లు తీసుకున్నా మంచిదేనండి. మనకు చాలా హెల్దీ కదండి. సో ఇది పెద్దగా మనకు ఎక్కడ దొరుకుతుంది అనేసి ఏమి ఉండదండి. ఎక్కడంటే అక్కడ మునగ చెట్లు ఉంటాయి కదా. సో ఆ మునగాకు తీసుకొచ్చుకొని వండుకోవడమేనండి. మునక్కాయలు అయితే మనం ఎట్లా ఇష్టంగా తీసుకొని తింటాం, కానీ అలాగే మునగాకును కూడా మనం ఇష్టంగా తినేటట్టుగా మార్చుకోవాలి మన లైఫ్ స్టైల్లో. సో ఇంకా నేను ఏం చేస్తున్నానంటే స్పైసెస్ అన్నీ వేసేస్తున్నానండి. ఉప్పు, కారం, మన ధనియాలు, మెంతులు చేసినటువంటి ఒక పౌడర్ ఉందండి, ఆ పౌడరు వేసేస్తున్నాను. సో నేను ఆ పౌడర్ కూడా నేను ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తానండి. సో ఆ పౌడర్ కూడా అయిపోవడానికి వచ్చేసింది. సో ఆ పౌడర్ చేసేటప్పుడు నేను అది మళ్ళీ ఇంకొక వీడియో మీకు చేసి పెడతానండి.
సో అలా అన్ని స్పైసెస్ వేసేసానండి. సో అన్ని స్పైసెస్ వేసేసి ఇంకా కలిపేయడమేనండి. సో అది కలుపుతున్నాను. సో ఇంకా బీపీ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. తర్వాత మళ్ళీ మునగాకు మనకు జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అంటే మనకు తొందరగా డైజెషన్ అయిపోతుందండి. డైజెషన్ అయిపోతుంది. మన డైజెషన్ సిస్టమ్కు చాలా మంచిది మునగాకు. తర్వాత మళ్ళీ మన జుట్టుకు చర్మానికి కూడా చాలా మంచిదండి. చర్మానికి కూడా మునగాకు చాలా మంచిది. జుట్టు పెరగడానికి, జుట్టు నల్లగా ఉండడానికి, సో జుట్టుకు కూడా చాలా మంచిది. జుట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. సో అలా మునగాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. సో ఇంకా ఆల్ స్పైసెస్ అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత జస్ట్ కొన్ని వాటర్ వేస్తున్నానండి. సో ఎందుకంటే నాకు పల్చగా పప్పు ఉంటే నచ్చదండి. సో అందుకనేసి నేను పల్చగా పప్పు లేకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే కొంచెం వాటర్ వేసేసి ఉడికిస్తున్నానండి. ఆల్రెడీ నానబెట్టిన పప్పు కాబట్టి అది ఉడికిపోతుందండి. సో అలా నాకు పల్చగా పప్పు నచ్చదు, అందుకనేసి ఇంకా నేను వాటర్ కొన్నే వేసేసానండి. సో ఇంకా ఇలాంటివి చేసుకున్నప్పుడైతే ఇంకా నచ్చినట్టుగా చేసుకోవాలండి. ఎందుకంటే మునగాకు హెల్దీనే, చాలా మంచిది. కానీ అది మనకు తినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా తప్పదు కాదు, మనకు నచ్చిన విధంగా చేసుకోవాల్సిందే. సో అలా ఇంకా అయిపోయిందండి. కూర కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా మునగాకుని ఎలా తీసుకుంటారంటే మునగాకుని జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చండి. తర్వాత మునగాకు పొడిని కూడా మునగాకు పొడి వేసుకొని మనం పప్పులో కానీ అన్నంలో కానీ వేసుకొని తినొచ్చండి. సో ఇది అండి ఈరోజు మునగాకు స్టోరీ. నా మునగాకు పెసరపప్పు కర్రీ అండి. సో నా కర్రీ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో నా కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది. ఆ సబ్స్క్రైబ్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.